నమస్తే ఫ్రెండ్స్. గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం నాటకం తర్వాతి భాగం చూద్దాం. ఇక్కడ ఇది స్థలము. పెరటిలో జామ చెట్టు కొమ్మ మీద వెంకటేశం కూర్చొని జామ పండు కొరుగుచుండును. చెట్టు కొమ్మలు ఆవరించి ఉన్న నూతిలో బుచ్చమ్మ నీరు తోడుతూ ఉంటుంది. ఇప్పుడు వీరి సంభాషణ చూద్దాం. బుచ్చమ్మ అంటోంది, తమ్ముడు, గిరీశం గారు గొప్పవారష్రా. గొప్పవారంటే అలా ఇలాగా అనుకున్నావా ఏంటి? సురేంద్రనాథ్ బానర్జీ అంత గొప్పవారు. అతగాడెవరు? అందరికంటే మరీ గొప్పవాడు. అయితే గిరీశం గారికి ఉద్యోగం కాలేదేమి? నాన్ సెన్స్, నువ్వు ఆడదానివి, నీకే తెలియదు. ఉద్యోగం అంటే గొప్ప అనుకుంటున్నావు. ఉద్యోగం అంటే ఏమిటో తెలిసిందా? సర్వెంట్ అన్నమాట. అనగా ఏమిటి? సర్వెంట్ అనగానా నౌకర్ అన్నమాట. మన గేదెను కాసే అసిరిగాడు ఒక సర్వెంట్, మన ఇల్లు తుడిచే అంకి ఒక సర్వెంట్. వీళ్ళు మన నౌకర్లు. పోలీసు, మున్సూబు, తెల్లవాడి నౌకర్లు. జీతం లావు రాగానే గొప్ప అనుకున్నావా ఏమిటి? సురేంద్రనాథ్ బానర్జీ, గిరీశం గారు లాంటి గొప్పవాళ్ళు తెల్లవాడి దగ్గర కాదు, దేవుడి దగ్గరైనా నౌకరీ చేయమంటే చెయ్యరు. కలెక్టర్ ఏమంటాడో తెలిసిందా? పోలీసు పెడితే స్టాండ్, నిల్చో అంటాడు. గిరీశం గారు వచ్చారంటే షేక్ హ్యాండ్ చేసి కుర్చీ మీద కూర్చోండి సార్ అంటాడు. ఆయనకి హైదరాబాద్ నవాబు 1000 రూపాయలు పనిస్తామంటే నీ పని ఎవరికి కావాలి, పొమ్మన్నాడు. ఆయనకి పెళ్ళయిందిరా? లేదు. తమ్ముడు, వెధవలు పెళ్ళాడటం మంచిదంటారు కదా, ఆయన ఎందుకు పెళ్ళాడారు కార్రా? నీకు ఎంత చెప్పినా తెలియదు, గట్టిగా అంటున్నాడు. ఆయన ఉద్యోగం చేయకపోవటం, పెళ్లి మానుకోవటం, లోకం మరామత్తు చేయడానికిట. ఇప్పుడు తెలిసిందా? ఎలా మరామత్తు చేస్తున్నారా? నా వంటి కుర్రాళ్ళకి చదువు చెప్పడం. నెమ్మదిగా అంటున్నారు, చుట్ట నేర్పటం. గట్టిగా అంటున్నాడు మళ్ళీ. నాచికొచ్చెన్ అనగా సాని వాళ్ళందరినీ దేశంలోంచి వెళ్ళగొట్టడం ఒకటి. నేషనల్ కాంగ్రెస్ అనగా దివాన్గిరి చలాయించడం ఒకటి. ఇప్పుడు తెలిసిందా? ఉద్యోగం చేయరన్నావే, దివాన్గిరి ఏ రాజు దగ్గర చేస్తున్నారా? ఏ రాజు దగ్గర? ఆడదానివి, నీకెందుకు ఈ బోగట్ట అంతాను? నువ్వు కూడా లోకం మరామత్తు చేస్తావుట్రా? ఓ, అయితే వెధవముండని కూడా పెళ్లాడతావురా? నాన్న తనకుండా ఉంటే తప్పకుండా పెళ్లాడతాను, కానీ బోడిగుండు చేస్తే మాత్రం నాకు అక్కర్లేదు. ఇంతలోకి గిరీశం ప్రవేశించను. వదిన, ఈ చెట్టు కింద నిలబడితే మీరు వనలక్ష్మిలా ఉన్నారు, బుచ్చమ్మ వైపు తేరి చూస్తూ అంటున్నాడు. విన్నారా? తమ్ముడు వెధవని పెళ్లాడతాట. నా ప్రియ శిష్యుడు, మీకు ప్రియ సోదరుడు ఆయన వెంకటేశం విధవా వివాహమే చేసుకుంటే మేము 50 మందిని బ్రహ్మరథం పట్టమా? గురువులు కదా, ముందు మీరెందుకు చేసుకోరు? అడగవలసిన మాట అడిగారు, చెప్తాను వినండి. మీరు అడిగిన తర్వాత చెప్పకపోవటం తప్పని చెబుతున్నాను, కానీ ఈ మాటలు చెప్పవలసినవి కావు. ఏమంటారా? నా గొప్ప నేను చెప్పుకోకూడదు కదా, అదొకటి. అంతకంటే ప్రమాదకరమైన మాట మరొకటి ఉంది. చూసారా వదిన, మొదటి నుంచి విధవా వివాహం కూడదు కూడదు అని తప్పు అభిప్రాయంతో పడిపోయి ఉన్న అత్తగారు, మామగారు లాంటి పెద్దవాళ్ళకి ఎన్ని శాస్త్రాలు సబబులు మనం చెప్పినా వాళ్ళకి నెత్తికెక్కవు. ఇలాంటి మాటలు వాళ్ళతో మనం చెప్పినట్టాయనా కర్రుచ్చుకుంటారు. మామగారు వేదం మట్టుకే చదువుకున్నారు, కానీ నేను శాస్త్రాలు అన్నీ చదువుకున్నాను. అబ్బో, నేను శాస్త్రాల్లో ఉడ్డోళ్ళుణ్ణి. శాస్త్రకారుడు ఏమన్నాడు? బాలాదపి సుభాషితం అన్నాడు. అనగా మంచి మాట చంటి పిల్లాడు చెప్పినా విని ఆ ప్రకారం చేయండి అయ్యా అన్నాడు. అయితే మన పెద్దవాళ్ళు శాస్త్రంలో చెప్పిన ప్రకారం నడుస్తారు? ఎంత మాత్రం నడవరు. మనం శాస్త్రము నవాబులు చూపిస్తే ఏమంటారు? ఈ గుంట వెధవలు చెప్పడం మనం వెండమునా అని కర్రొచ్చుకుంటారు. నా మాటకి ఏమి చెప్పండి, నాది ఈనం లాంటి శరీరం, కొడితే కర్ర ఇరిగిపోవాలి కానీ చెక్కు చెదరదు. మరి నా ప్రియశిష్యుడికి అయితేనో మీ అందరివి మెత్తని మృదువైన శరీరాలు అవుట చేత ఎవికలు ఇరిగిపోతాయి గనక ఈ మాటలు మనలో మనం అనుకోవలసినవి కానీ మరొకళ్ళతో ప్రాణం పోయినా అనవలసినవి కావు. ఏమంటారు? అవును. అవునంటే చాలదు, ఎవరితోనూ ఈ మాటలు చెప్పనని మీరంటేనే గాని నా మనసులో మాటలు 4 ఎలా చెప్పడం? ఎవరితోనూ చెప్పను. ఒట్టేసుకోవాలి. ఏమని ఒట్టేసుకునేది?
ఏమనా మీరు ఎవరితోటైనా చెబితే నా బుర్ర పగిపోవాలని ఒట్టేసుకోండి. ఆహా, అలా ఒట్టేసుకోను. నీ బుర్ర చల్లగా ఉండాలి. చెబితే నా బుర్రే పగిలిపోవాలని ఒట్టేసుకున్నాను. అందుకు నేను ఒప్పుతానా ఏమిటి? నా బుర్ర పగిలిన తర్వాత మీ బుర్ర జోలికి ఎవడైనా రావాలి కానీ మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేను. మా అమ్మని బతికించారా కారా మీరు? మీరు అలాంటి వారే. ఆ మాట మీరే అన్నారు గనక వినండి, చెప్తాను. నేను పెళ్ళాడి పెళ్ళాం బిడ్డలు నాకుంటే వాళ్ళని తలుచుకొని తర్వాత ప్రాణానికి తెగించి మీ అమ్మని తీయడానికి నూతిలోకి గెంతగలిగి ఉండునా ఈ జన్మంతా లోకోపకారం కింద వినియోగపరుచుకుందామనే నిశ్చయించుకొని ఇది వరదాకా ఏకాకనే ఉంటిని. సత్యమే. మీలాంటి నా మేలు కోరిన వాళ్ళు చేసుకో పెళ్ళి అంటే ఆ మాట తోసేయటం నాకు కష్టమే. కానీ ఒక మాటకు మాత్రం జవాబు న్యాయంగా చెప్పండి. ఒకళ్ళకి ఉపకారం చేయటం గొప్ప, అందరికీ ఉపకారం చేయటం గొప్ప? అందరికీ చేయడమే గొప్ప అనుకుంటున్నాను. సరే, ఆ మాట మీద నిలవండి. పెళ్ళాడి ఆలుబిడ్డలకి ముచ్చకాయ ముగ్గురికి ఉపకారం చేయడం కంటే లోపకోపకారం కింద ఈ ప్రాణం వినియోగపరచడం పుణ్యం కాదా? చచ్చే కాలానికి స్వర్గం ఎదురుగుండా వస్తుందే. లోకానికి ఏం ఉపకారం చేస్తారు? అలా అడగకండి. సోషల్ రిఫార్మ్. సోషల్ రిఫార్మ్ అంటే సంఘ సంస్కారం. అసలు ఇంగ్లీషు మాట ఎంత అర్థమవుతుందో మీకు దాని తర్జుమా కూడా అంతే అర్థమవుతుంది. విప్పి చెప్పాలంటే ఒక సిమిలి అనగా ఉపమానం మీకు బోధపరుస్తాను. లోకం తప్పు తోవలో వెళుతూ ఉంటే ఆ తోవలోంచి మళ్ళించి మంచి తోవలో పెట్టడం అనేదే సోషల్ రిఫార్మ్. ఏమిటా తప్పుదోవ? జారు, బురద, గట్టు, గతకలు ఉన్న తోవ ఎలా ఉంటుందో ఇప్పుడు మన వాళ్ళ ఆచారాలు అలా ఉన్నాయి. ఆ తోవలోంచి బండి తప్పించి మంచి దిమ్మిసా కొట్టిన హై రోడ్లోకి మళ్ళించాలి. ఆ బండికి 2 చక్రాలు. ఆ బండికి 2 చక్రాలు. ఒకటి విధవా వివాహం, 2 నాచి క్వశ్చన్ అనిగా సాని వాళ్ళని హతమార్చడమును. ఈ రెండే రాజమార్గాలు. మన వాళ్ళ దురాచారాలు ఏమిటో నాకు బోధపడలేదు. అయితే చెబుతాను వినండి. ముసలాళ్ళకి చిన్నపిల్లల్నిచ్చి పెళ్లి చేయటం ఒకటి, డబ్బుకు పిల్లల్ని అమ్ముకోవటం ఒకటి. అవునంటారా కాదంటారా? అవును. ఆ ముసలోళ్ళు చస్తే కష్టం. సుఖం ఎరగని పసిపిల్లలు వెధవలు అవుతారు. ఉప్పు పులుసు తినడం చేత ఏమీ ఎరగని పసిపిల్లలు పూర్ణ యవ్వనం వచ్చిన తర్వాత మనసు పట్టలేకపోతే వాళ్ళదా తప్పు? విధవ వివాహం కూడదు, గిధవ వివాహం కూడదు అని ఓర్వలేని మాటలు చెబుతూ డబ్బు కాసించి ముసలి పెళ్లిళ్ళు చేసే మూర్ఖుల్దా తప్పు? ఊరుకుంటారేం? నాకు తెలియదు. అవును మరి. మీరేవి నగ్రలు. తల్లిని తండ్రిని ఏమనుకున్నా మనసులో అనుకొని జీర్ణించుకోవాలి కానీ మీలాంటి మంచివాళ్ళు పైకంటారా? నాలాంటి వాడిని ఏమండి మావగారు? పిల్లల్ని రూపవంతుడు, యవ్వనవంతుడు, బుద్ధిమంతుడు అయిన కుర్రవాడికి ఇమ్మని శాస్త్రంలో వెధవలకి పెళ్లి చేయవలసిందని శాసించి చెప్పి ఉండగా ఎందుకు చేయరయ్యా అని అడిగితానట్ట ఆయన అర్ధచంద్ర ప్రయోగం చేసి అవతలికి గెంటుతారు. అంచేత శాంతం భూషాణ పెట్టం అనుకొని నోరు మూసుకొని ఊరుకున్నాను. ఇహ నాచికొచ్చిన మాట వినండి. సాని వాళ్ళని హతమార్చడం మంచిదంటారా కాదంటారా? వాళ్ళని చంపేస్తారా ఏమిటి? చంపక్కర్లేదు, పొమ్మనక్కర్లేదు, పొగబెడితే చాలన్నట్లు సాని వాళ్ళని పెళ్ళిళ్ళకి పిలవకపోవటం, వాళ్ళని ఉంచుకోకపోవటం, పై చెప్పిన పనులు చేసేవాళ్ళని కనబడ్డ చోటల్లా తిట్టడం, ఇలా నాలాంటి బుద్ధిమంతులంతా ఒకటై కొంతకాలం చేసేసరికి కలికంలోకైనా మరి సొంది ఉండదు. లేకంటే చూడండి, మన వెంకటేశం పెళ్ళికి తప్పకుండా సానిమాళం తెస్తారు. నే ఎరుగుదును. కూడదన్న పనల్లా మామగారు చేస్తారు, కూడిన పని మానేస్తారు. సానిమాళం తావడం అనేది డబ్బిచ్చి తద్దినం కొనుక్కోవడం అన్న మాట కాదా? పెళ్లినాటికి నా ప్రియశిష్టుడికి కొంచెం ఈడొస్తుంది కదా. ఆ సానిముండలు ఎర్రగా బుర్రగా ఉండటం చూసి పెళ్ళాం మీద అసంగుట్టి ఈ పసిపిల్ల ఎదవ ఎదగడం ఎప్పుడు, కాపురానికి రావడం ఎప్పుడు? ఈ సాని వాళ్ళు మా మజాగా ఉన్నారని వాళ్ళని వెంకటేశం ఉంచుకుంటే కొంప మునిగిపోతుంది కానీ తర్వాత ఉండిపోతుందా ఏమంటారు? అవును, నిజమే. గనుక లోకం బాగుపడేందుకు గాను వెధవలకి పెళ్లి చేయడానికి, సానివాళ్ళని సాగనంపడానికి వీర కంకణం కట్టుకున్నాను. వచ్చి మరీ మీ తమ్ముళ్ళలాంటి వాళ్ళకి అనేకులకి విద్యాబుద్ధులు చెబుతున్నాను. గజీతగాన్ని అవుటచేత నూతుల్లో గోతుల్లో పడ్డవాళ్ళని పైకి తెస్తున్నాను. ఇంకా నాంతాడంత వ్యాఖ్యానం చేస్తే గాని మీకు బోధపడదు. పరిపరి విధాల లోకోపకారం
చేస్తున్నాను. ఈ పనులన్నీ పెళ్లి చేసుకుంటే మాత్రం చేయకూడదా? ఎలా చేయటం? లోకం అంటే ఏమిటి? గంజిగుంట అనుకున్నారా? ఏషియా, యూరోప్, ఆఫ్రికా, అమెరికా, ఆస్ట్రేలియా అని 5 ఖండాలు. అందులో అమెరికాలో మనుషులు బుర్ర కిందకి కాళ్ళు పైకి పెట్టి నడుస్తారు. ఇక్కడ పగలు కదా ఇప్పుడు, అక్కడ రాత్రి. నార్త్ పోల్ అని మరో దేశం ఉంది. అక్కడ 6 నెలలు పగలే, అప్పుడు మరి రాత్రి ఉండదు. 6 నెలలు రాత్రే, అప్పుడు మరి పగలుండదు. అక్కడ ఏమిటనుకున్నారు? సముద్రం అంతా మంచు కెరటైపోతే లేళ్లని బళ్ళకి కట్టి సవారీ అయి వాయువేగ మనోవేగంతో వెళతారు. ఇన్ని దేశాలు వెళ్ళి అక్కడ వాళ్ళకల్లా ఉపకారం చేస్తే కదా లోపోపకారం అవుతుంది. పెళ్ళాం బిడ్డలు ఉంటే వాళ్ళని వదిలి ఎలా పోవటం? అయితే పెళ్ళాడమని మీరు చెప్పిన మాట కూడా సుతారము కొట్టిపారే కూడదు. లోకాని కోసం బతకడం ఉత్తమం. అయితే లోకమంతా ఎంత విలువో అంతకన్నా ఎక్కువ విలువైన రత్నం లాంటి ఆడ మనిషి దొరికితే తప్పకుండా పెళ్ళాడవలసిందే. ఈ ఊరొచ్చే వరకు నాకు అలాంటి దివ్య సుందర విగ్రహం కనబడలేదు. అలాంటి మనిషి ఈ ఊళ్ళో కనబడ్డది. అందరాని పండుకు ఆశించడం ఎందుకని మనస్సు మళ్లించుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాను గాని మనసు లొంగకుండా ఉంది. భగవంతుడు ఏం చేస్తాడో? మనసుతో ఏమంటున్నాడంటే, ఓ వెర్రి మనసా, నువ్వు వలచిన చిన్నది ఆణిముత్యమే గాని ఇన్నాళ్ళు పెళ్లి మానేసి ఇప్పుడు పెళ్లాడదాం పెళ్లాడదాం అని ఎందుకు సందడి పడతావు? సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అన్నారు. సంసారంలో పడిపోతే మళ్ళీ నీకు లోకోపకారం చేయడానికి అవకాశం ఉంటుందా అని మనస్సుకు బోధపడుస్తున్నాను. పెళ్ళాడితే లోకోపకారానికి అవకాశం ఎంత మాత్రం ఉండదు. చూశారా వదిన, మాట వరుసకి మనం పెళ్ళాడతాం అనుకుందాం. సంసారం గడుపుకోవడానికి డబ్బు సంపాదించుకోవాలా? ఇదివరకులా అంటే బ్రహ్మచార్యం ఆచిస్తున్నాను గనక సత్రభోజనం మఠానిద్ర సరిపోయింది. మాట వరుసకి మిమ్మల్ని పెళ్ళాడిన తర్వాత అలా సరిపోదే? మనం గాని మామగారి మూర్ఖానికి లక్ష్య పెట్టక ఎవరితోనూ చెప్పకుండా రామవరం పోయి అక్కడ శాస్త్రోక్తంగా పెళ్ళాడామంటే ప్రస్తుతం మటుకు విడో మ్యారేజ్ సభవారు నెలకు 100 రూపాయలు ఇస్తారు. ఓ 4-5 మాసాలు అలా కాలక్షేపం చేసి హైదరాబాద్లో కానీ బరోడాలో కానీ ఓ 1000 రూపాయల ఉద్యోగం సులభంగా సంపాదించుకుంటాను. హైదరాబాద్ నవాబు నెల రోజుల కిందట పెద్ద ఉద్యోగం ఇస్తా అన్నాడు. నేను ఒకరి దగ్గర నౌకరీ చేస్తానా అని విర్రవీగి తోసిపారేశాను. మీరు వివాహం చేసుకోమని సలహా ఇస్తారని అప్పుడే ఎరిగి ఉంటే ఆ ఉద్యోగం మించి పోనీయకపోదును. మీరు ఉద్యోగం చేయరన్నారే తమ్ముడు. అవును, బ్రహ్మచారిగా ఉండి లోకోపకారం చేస్తూ ఉన్నంతకాలం పెళ్లి చేసుకోనని శపథం పట్టాను. కానీ ఇప్పుడు నా అదృష్టం వల్ల లోకమంతటికన్నా విలువైన వజ్రం లాంటి భార్య దొరికితే పెళ్ళాడక తీరుతుందా? లోకం విలువ కంటే వెండి అనుకోండి, లోకం యొక్క విలువ వెండి అనుకోండి. లోకం వెండి అయితే మీలాంటి సువర్ణ ఛాయ గల కొందనపు బొమ్మ పజ్జెండో వెన్నె బంగారం అవునంటారా కాదంటారా? బంగారం విలువ ఎక్కువ, వెండి విలువ ఎక్కువ చెప్పండి? బంగారమే ఎక్కువ. సరే, మీలాంటి బంగారు బొమ్మే లభించినప్పుడు లోకం గీకం అవతల పెట్టి పెళ్ళాడక తీరదు కదా. మాట వరుసకి మనం పెళ్ళాడతాం అనుకోండి. పెళ్ళాడిన తర్వాత సంసారం సుఖంగా జరుపుకోవాలంటే లావుగా డబ్బులు ఉండాలి కదా. ఉద్యోగం చేస్తే డబ్బు లావుగా రాదే. అవును, అట్టే డబ్బెందుకని అడుగుతారు. ఒకవేళ చెబుతాను వినండి. సంసారానికి ఇల్లు అనేది ఒకటి ఉండాలి కదా. ఏమంటారు? అవును, ఆకు మేడలుంటే గాని కుదరదు. ఇలాంటి చిన్న ఇళ్లలో నాకు ఉక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఆ మేడ చుట్టూ తోట ఉండాలి. మామిడి చెట్లు, అరటి చెట్లు, జామ చెట్లు, చెప్పలేని వృక్షాలు వేస్తాం. మన వెంకటేశం కోతిలాగా పళ్ళు తింటూ ఎప్పుడూ ఆ చెట్ల మీదే ఉంటాడు. ఆ చెట్ల పళ్ళన్నీ నేనే కొస్తాను. అంత వాడివి కావనా? మనం అలాగా ఇల్లు, వాకిలి, తోట, దొడ్డి ఏర్పరచుకునేటప్పటికీ మనకి చిన్న పిల్లలు పుడతారు. వాళ్ళని సంరక్షణ చేయాలా? వాళ్ళు నేను కుర్చీ మీద కూర్చొని రాసుకుంటుంటే వచ్చి చెయ్యి పట్టుకొని లాగి నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి అంటారు. మీరు బీర పువ్వులాగా ఒంటి నిండా సరుకులు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకొని మహాలక్ష్మిలాగా ఇంట్లో పెత్తనం చేస్తూ ఉంటే ఒక పిల్ల ఇటువైపుకి వచ్చి మెడకు అగువులించుకొని, ఒక పిల్ల అటువైపు వచ్చి మెడకు అగువులించుకొని అమ్మ ఇది కావాలి, అమ్మ అది కావాలి అని అడుగుతారు. వాళ్ళకి సరుకు జప్పరా చేయించాలి, జరీ దుస్తులు కుట్టించాలి. గిరీశం గారు పిల్లల్ని తీసుకొని రా అని ఒకప్పుడు నవాబు గారి సెలవు అవుతుంది. మన పిల్లల్ని వెంకటేశం లాగా కాయగా పంచ తెల్ల చొక్కాయితో పంపించడానికి వల్ల కాదు కదా. వాళ్ళకి చిన్న బళ్ళు గిళ్ళు కొనాలి. వాళ్ళకి చదువు సంధ్య చెప్పించి ప్రయోజకుల్ని చేయాలి. ఇదంతా సంసార తాపత్రయం కాదా?
ఇందులో పడిపోతే మరి లోకోపకారం చేయడానికి అవకాశం ఉంటుందా? చెప్పడం మర్చిపోయాను. అప్పుడు మన వెంకటేశ్వర మన దగ్గరే ఉండి చదువుకుంటాడు. అలా అయితే మరి నాన్నకి ఖర్చు ఉండదు. నాన్న అమ్మ వాడి చదువు కోసం దెబ్బలాడుకోరు. నేను వద్దన్నానా, నాకు చిన్న గుర్రబండి కావాలి. వేరే నీకు బండి ఎందుకు వెంకటేశం, మా పిల్లల బండిలో నువ్వు కూడా వెళ్దువు గాని, వాళ్ళు అల్లరి చేయకుండాను కింద పడిపోకుండాను చూస్తూ ఉందువు గాని. ఏంటి అక్కయ్యని పెళ్ళాడేస్తారా ఏమిటి? మాట వరుసగాని అంటుంటే మర్చిపోయినట్టు మాట్లాడితే ఏమిటి? బుచ్చమ్మ అంటోంది. అంతే కదా. అంతే కదండి, అంతకంటే అదృష్టం నాకు పట్టడం ఎలాగా? ఆ మాట మీరన్నా నేనన్నా మీ వాళ్ళు నన్ను తన్ని తగలేస్తారు. వెంకటేశం గాని అన్నట్ట అయినా పెయ్య కట్టుతాడు ఉన్నే ఉంది. ఓ నాయనో, వీపు తడుముకొను వెంకటేష్. గప్చిప్, నేను ఆ ఊసెత్తను. మాంతం రాంబొట్ల గారి అచ్చమ్మ మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్ళాడతానంది. పెళ్ళాడటమే వస్తే అచ్చమ్మని పిచ్చమ్మని పెళ్ళాడతానా? ఇప్పటికైనా ఒకళ్ళతో నాకు పనేమిటి? నా బతుకు సుఖమేదో నేను చూసుకుంటాను. మీలాంటి దివ్య సుందర విగ్రహము గుణవంతురాలు నా మీద కనికరించి గిరీశం గారు నన్ను పెళ్ళాడండి అంటే పెళ్ళాడతాను గాని అచ్చమ్మల్ని పిచ్చమ్మల్ని మెడక్ కట్టుకొని ఉత్తమ బ్రహ్మచారం లోకోపకారం మానుకుంటానుకున్నారా ఏమిటి? మంచి పండు పడిపోయింది, అందుకోండి. పండు తీసి ఆహా ఏమి ఛాయ! వదినా మీ ఒంటి ఛాయ ఉంది ఈ పండు, ఇందండి. బిందెలో పడేయండి. తమ్ముడు దిగొచ్చి బిందె ఎత్తు. తమ్ముడు దిగొచ్చి బిందె ఎత్తు. వాడక్కర్లేదు నేను ఎత్తానులేండి. ఎత్తి ఆహా ఏం వయ్యారం. బుచ్చమ్మ నిష్క్రమించును. శిష్య 2 పళ్ళు రాల్చు. నానొస్తున్నాడో దొడ్డివైపు నుంచి. ఏమిటి సాధనం? ఆకులు దట్టంగా ఉన్న వైపు వెళ్ళి దాక్కో. నేను యాతం తోడేం ఆరంభిస్తాను. అగ్నిహోత్రావధానులు ప్రవేశించను. ఆయన అంటున్నారు, గిరీశం గారు నీరు తోడుతున్నారండి. అసిరిగాడు తోడుతాడే, ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు మీకెందుకు ఆశ్రమ? పని ఉండి వస్తువు లోకంలో లేదండి. పని వంటి వస్తువు లోకంలో లేదండి. ఊరికే కూర్చుంటే నాకు ఊసిపోదు. మొక్కలకా మంచిది, నాకా కసరత్తు. గవర్నరు తోటలో గొప్పోడవుతాడు. శివరాణి గారు బీదలు సాదలకు ఇవ్వటానికి బట్టలు కుడతారు. ఇంగ్లీష్ వాడు సోమర్తనం ఒప్పడండి. వాళ్ళల్లో పెద్ద కవీశ్వరుడు షేక్స్పియరుడు ఏమన్నాడో విన్నారా? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అన్నాడు. అనగా కలెక్టర్ గొప్పవాడు కాడు, జడ్జి గొప్పవాడు కాడు, జయక్లేశపడి కష్టపడే మనిషే గొప్పవాడన్నాడు. అంచేతనే ఈ గొప్ప దొరలంతా మెప్పు పొందాలంటే తోటమాలి పని చేస్తారు. చెట్లు చావలు ఎక్కడం ఒకటి వాళ్ళల్లో గొప్ప విద్య. లాభం లేని పని ఏది దొర చేయడండి మామగారు. దొరగారు ఊరి నుంచి ఊరికి వెళ్తుండగా దాహం వేస్తుంది. చెట్లని పళ్ళు ఉంటాయి. నడితోవలో చెట్లెక్కడం నేర్చుకోబోతే దాహంతో చావాల్సిందే కదా. ఏజెన్సీ కమాన్ చేస్తూ ఉంటే పెద్ద పులి వస్తుంది ఒకటి అనుకోండి. దొరకి చెట్టెక్కడం చేత ఇప్తే చటాలను చెట్టెక్కి ప్రాణం కాపాడుకుంటాడు. అంచేత చదువుతో పాటు చెట్లెక్కడం కూడా నేర్పిస్తారు. అగ్నిహోత్రావధాలు అంటున్నారు, దొరల తర్ఫీదంతా అదో చిత్రం. వెంకడు రాసుకుంటున్నాడా చదువుకుంటున్నాడా అండి? ఇంతసేపు చదువు చెప్పి చెట్లు జావలెక్కి ఆడుకోని తోసేశాను. మీకేం మతిపోయిందా ఏమిటండి కాలు చేయి విరుచుకుంటే? రేపు మనవాడికి గుణుపురం తహసీల్దారి అయి అడవిలో కమాను వెళ్తూ ఉంటే పెద్ద పులొక్క వచ్చిందనుకోండి, చెట్లెక్కలేక కాళ్ళు వణుకలు పడి చేతులు చతికిలు పడితే మీ అభిప్రాయం ఏంటి? మనవాడికి తహసీల్దారి అవుతుందండి? ఎందుకు కాకూడదు? గుర్రాలు ఎక్కడం చెట్లు ఎక్కడం మనవాడు నేర్చుకోకపోతే నాయన నువ్వు కమాన్లకు పనికిరావు, దడుచుకు దగ్గర కూర్చొని గుమస్తా పని చేసుకో, తహసీల్దారి గీసల్దారి తలపెట్టుకో అని దొరలో అంటారు. ఆశైతే చిన్న చెట్లు ఎక్కించండి కానీ పెద్ద చెట్లు అప్పుడే ఎక్కనీయకండి. అంచేతనే జామ చెట్టు ఎక్కమన్నాను చూసారా? ఓరి కోతి వెధవా, అదిగో తిడుతున్నారు. దొరల చదువు చదువుకుంటే దొరల తర్ఫీదు ఇవ్వక తప్పదు. మీరిలా తిడితే భయపడి కింద పడతాడు. ఇలాంటి పనులు మీకు ఇష్టం లేకపోతే ఇంగ్లీష్ చదువు మానిపించి వేదం చెప్పండి. మరిచిపోయి తిట్టాను. ఈ ఇంగ్లీష్ వాళ్ళ సంగతి అంతా అదో వెర్రి మర్రి. మీ వంటి ప్రాజ్ఞులు అలా అందం నాకు ఆశ్చర్యంగా ఉంది. మీ వంటి ప్రాజ్ఞులు అలా అంటం నాకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ నడవడిక మంచిదవటం చేతనే దేవుడు ఇంత రాజ్యేశ్వరంగా వాళ్ళకిచ్చాడు. మన శాస్త్రాల్లో మాటలు మనం మర్చిపోయినాం. ఆ మాటలే తెల్లవాళ్ళు దొంగతనంగా పట్టుకుపోయి శాస్త్రం చెప్పినట్టల్లా ఆచరించి మన రాజ్యం లాగేసుకున్నారు. మీరు ఎరిగిన వారు కదా చెప్పండి. గురువుల దగ్గర శిష్యులు ఏం చేసేవారు? అడవికి వెళ్ళి చెట్లెక్కి సమిధలు తెచ్చేవాళ్ళు.
రెండుకి మొండికి ఓర్చేవాళ్ళు. ఇప్పుడు ఇంత ప్రజ్ఞలైనా మీరేమంటున్నారు? మావాడు ఇల్లు కదిలి వెళ్తే కందిపోతాడు, మావాడు జామ చెట్టు ఎక్కితే కాళ్ళు ఇరుచుకుంటాడు అని భయపడుతున్నారు. మీ శిష్యులు బ్రహ్మాండమైన మర్రి చెట్టు కొసగెక్కి ఆకులు కోసి తెస్తున్నారు కారా? మన పుస్తకాల్లో మర్మం కనుక్కొని దొరలు బాగుపడుతున్నారు. మన పుస్తకాలు బూజెక్కించి మనం చెడుతున్నాం. మీకు చాలా తెలుసును. ఈ తెల్లవాళ్ళు చేసే విద్యలన్నీ మన గ్రంథాల్లోంచి ఎత్తుకెళ్ళినవే. ఈ రేయిళ్ళు గీళ్ళు యావత్తు మన వేదంలో ఉన్నాయట. మీది మా పరిశీలన అయిన బుద్ధి. మన కేసు గెలవడానికి మీరు రాసిన నవబులు బాగున్నాయి, ఇంకా బాగుండును. రికార్డు పూర్తిగా లేదు. కొన్ని కాగితాలు మీరే పారేశారో మీ వకీలే ఉంచేసుకున్నాడో నాకు బోధపడకుండా ఉంది. నేను పారేయలేదండి. నాకు ఇంగ్లీషు తెలియకపోవడం చాలా చిక్కొచ్చింది. మీకే ఇంగ్లీషు వస్తే భాష్యం అయ్యగారులా అయిపోరా? ఈ మడి తడిపేసి ఉన్న కాగితాలు యావత్తుకు జాబితా రాస్తాను. తమరు వెళ్ళండి. మీరు సంసారం పనిపాట్లు ఏం శ్రద్ధగా చేసుకుంటారు? మా వాడికి మీలా ప్రయోజకత్వం అబ్బితే నాకొకడి అవసరం ఉండదు. దిగేటప్పుడు నిమ్మళంగా సాయం చేసి మరీ దింపండే, కీడించి మేలించమన్నారు. అగ్నిహోత్రావధానులు నిష్క్రమించును. నిమ్మళంగా నాన్న ఇంట్లోకి వెళ్ళిపోయినాడు. నిమ్మళంగా దిగు, ఉరుకుతూ బతికించారు. వెంకటేశం వెళ్ళిపోవును. గిరీశం, ఆగు ఆగు, ఆ ఒళ్ళో పళ్ళిలా పట్రా. దొబ్బుతారా ఏమిటి అన్నీను? అన్యాయం, అన్యాయం పాపనాశనం అన్నారు. ఒక్క అన్యాయంతో పాపాలన్నీ పోతాయి. అన్ని పళ్ళు నువ్వు మాత్రం తింటావా ఏమిటి? తింటే స్టమక్ కేక్, కడుపు నొప్పి వస్తుంది. కడుపు నొప్పి వస్తే మీ అమ్మ నోరు పగలదీసి సోలుడు ఆముదం వసగుండా గొంతులో పోస్తుంది. నీ ఆముదం తాగను. అలా అయితే పళ్ళు అట్టే తినకు. యాతం వదిలి వెంకటేశం ఒళ్ళోని కాయలు ఎంచుచుండు. వెంకటేశం ఏడుమొహంతో అంటున్నాడు. పెద్ద పళ్ళన్నీ దొబ్బుతారా ఏమిటి? పెద్దవాళ్లకు పెద్ద పళ్ళు, చిన్నవాళ్ళకు చిన్న పళ్ళు. ఇంతసేపు చెట్టెక్కి చిలకలా కొరికావు చాలదా? 4 పెద్ద పళ్ళు తీసుకొని వెంకటేశం వీపు తట్టి, మై డియర్ బ్రదరిన్లా, ఇహ నీ ఇష్టం వచ్చినట్టు చెట్లు జావలు ఎక్కు. ఇంగ్లీష్ వాడు నేచర్ స్టడీ చేయమన్నాడు. జామ చెట్టు ఎక్కినప్పుడు మాత్రం పండు, పరువుకాయ, పచ్చికాయ వీటిల భేదం బాగా స్టడీ చేసి పళ్ళే కొయ్యి. అందులో 4 గురిదక్షిణ కింద నాకియ్యి. లేకుంటే కడుపు ఉబ్బుతుంది. నువ్వు ఒక మాట చెట్టెక్కిన తర్వాత నలేసి చూసినా మరి పరువుకాయ కనబడదు. ఏరకు మీ కసుగాయలు అన్నారు. రనేవే వెంకటేశం దాటివేసి పారిపోవును. పాచిక పారేటట్టు కనబడుతోంది. ఆహా, ఏమి సొగసు! నదమా పొక్కిలి జాంబూ నదమా మైచాయ కోక నదమా పదమా పదమా జడ నడుము వియత్ పదమా నూగారు గూఢ పదమా చెలికిన్. అందరూ నిష్క్రమించను. ఇది ఫ్రెండ్స్ గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.